నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. వైసీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి సమక్షంలో శ్రీ అవధూత కాశీనాయన మండలం కోడిగుడ్లపాడు గ్రామ పంచాయతీ గుర్రాల వెంకటరెడ్డితో పాటు ఆయన అనుచరులు 55 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఈ క్రమంలో విశ్వనాథరెడ్డి వారికి వైసీపీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అర్ధరాత్రి కూడా అండగా నిలుస్తానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీలు చేసేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మీ అందరి సహాయ సహకారం అందించాలని రేపు ఈ నెల జరిగే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలంటే మన ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేడం గారికి ఒక ఓటు, అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారికి ఒక ఓటు వేసి గెలిపించుకొని మళ్ళీ మనం జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటే ఇప్పుడు మనం ఏవైతే మేనిఫెస్టోలో 2019లో జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ విధంగా మనకు అమలు చేశాడో ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో పెట్టాడు. అవ్వతాతల కోసం 3,000 నుంచి 3,500 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా 13,500 నుంచి 16,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మఒడి 15,000 నుంచి 17,000 రూపాయలు చేయడం జరిగింది. ఇవన్నీ చెప్తే చేస్తాడు జగనన్న, చంద్రబాబు చేయడు. 2014లో చూసాం, ఇదే కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, తర్వాత బీజేపీ కలిపి ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుందని జాబ్ ఇస్తా అన్నాడు, రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు, అక్క చెల్లెమ్మలకు డాక్టర్ రుణమాఫీ చేస్తానన్నాడు. ఏ ఒక్కటి కూడా అరకొర ఒకటో రెండో చేసి ఏ ఒక్కటి కొంగలో దొక్కేశాడు. అదే జగనన్న మనం 2019లో ప్రచారంలో చెప్పినట్టు, మేనిఫెస్టోలో చెప్పినట్టు 199% తూచా తప్పకుండా చేసి ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఒకటే మాట చెప్పాడు, కులాలు చూడడం, మతాలు చూడడం, వర్గాలు చూడడం, పార్టీలు చూడడం అని చెప్పి కులాలకు అతీతంగా 4 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఇచ్చి ఏదైనా మీ కుటుంబానికి లబ్ధి జరిగింటే నా విధంగా ఉపయోగపడి ఉంటే నాకు ఓటేయండి అని దమ్ముని చెప్పిన ఏకైక దమ్మున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి ఏదైనా